కొన్ని వందల మంది పోలీసుల్ని చంపాడు. అతని మీద కొన్ని కోట్ల రూపాయల రివార్డులు ఉన్నాయి. ఇంతకు అతను ఎవరు, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా పూర్వతి గ్రామంలో జన్మించాడు మాడ్వి హిడ్మా. చిన్నప్పటి నుండి హిడ్మా చూసింది ఆకలిని, అవమానాన్ని, అన్యాయాన్ని. అక్కడి అడవి జీవితంలో పేదరికం, విద్య లేదు, అవకాశాలు లేవు. ఈ అనుభవాలే అతని మనసులో ప్రశ్నలుగా నింపాయి. యువకుడిగా ఉన్న సమయంలో మావోయిస్టులు గ్రామంలోకి రావడం చూసి వారి విధానాలకు ఆకర్షితుడై మావోయిస్టు ఉద్యమంలోకి అడుగుపెట్టాడు హిడ్మా. అలా మెల్లిమెల్లిగా గెరిల్లా యుద్ధంలో ఆరితేరాడు. అడవినే అతని కవచంగా, అతని ఆయుధంగా మార్చుకొని నెమ్మదిగా క్యాడర్ నుండి కమాండర్ గా ఎదిగాడు. PLGA బెటాలియన్ నెంబర్ 1 కి నాయకత్వం వహించాడు హిడ్మా. అతని గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో ఎన్నో భద్రత బలగాలను హతమార్చాడు. ఎందరో నేతలను చంపేశాడు. మెల్లిమెల్లిగా ప్రజల్లో హిడ్మాకు ప్రజాదరణ పెరుగుతుంది. దాంతో హిడ్మాని ఎలాగైనా ఆపాలని ప్రభుత్వం అతని మీద కొన్ని కోట్ల రూపాయల రివార్డులను ప్రకటించినప్పటి నుండి ఆయన ప్రతి అడుగు వెనుక మరణం ఉంది. భద్రత బలగాల వల బిగుస్తోంది. సడన్ గా 2025 నవంబర్ 18న హిడ్మాను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అన్యాయాలకి ప్రభుత్వాలు అండగా ఉంటే, దోపిడీ రాజ్యం ఏలుతుంటే, దుర్మార్గులు పదవులు అనుభవిస్తుంటే హిడ్మా లాంటి వారు మళ్లీ పుట్టుకొస్తారు. హిడ్మాని అంతం చేయడంతో ఇది అయిపోలేదు. హిడ్మా మరణిస్తే విప్లవం అనేది అడవిలో లేకుండా పోతుంది, కానీ ప్రజల ఆలోచనలో కాదు. ప్రజల ఆలోచనల నుండి తొలగించేలా ప్రభుత్వాలు పనిచేసినప్పుడే కమ్యూనిజాన్ని జయించడం జరుగుతుంది.